హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనశంకర్ వరప్రసాద్ సక్సెస్ సెలబ్రేషన్ అనేది నిన్న జరుపుకోవడం జరిగింది. తెలుగు రాష్ట్రాలు ఉండేటువంటి డిస్ట్రిబ్యూటర్లందరికీ కూడా లాభాల పంట 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి 9వ రోజు నుంచే లాభాల పంట అనమాట. సో ఇప్పటికే సినిమా రిలీజ్ అయ్యి 14 రోజులు అయిపోతుంది. 14 రోజు అంటే సండే రోజు, నిన్న సండే, రోజు మండే. నిన్న సెకండ్ వీక్, 2వ వారం సినిమా, ఇది 3వ వారంలో అడుగు పెడుతుంది. 2వ వారంలో వచ్చినటువంటి సండేలో కూడా 24 గంటల్లో బుక్ మై షోలో 1,22,000 టికెట్లు తగ్గినాయి. అంటే మెగాస్టార్ వింటేజ్ బాక్స్ ఆఫీస్ విజృంభణ విధ్వంసం ఏ రేంజ్ లో నడుస్తుందో ప్రజెంట్ థియేటర్స్ లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి థియేటర్స్, అలాగే వరల్డ్ వైడ్ లో తెలుగు సినిమా మనశంకర్ ప్రసాద్ ఎక్కడెక్కడైతే ఆడుతుందో అక్కడక్కడ కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కలెక్షన్స్ విషయంలో దూసుకెళ్ళిపోతుంది. అయితే ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లందరికీ కూడా షీల్డ్ ని అందించడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే వెంకటేష్ గారు, అలాగే ఇద్దరు కలిసి కూడా కొంతమందికి షీల్డ్ ని అందించారు. సో ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రాయపూడి గారికి ఒక రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క కాస్ట్ అక్షరాల 1,40,00,000 నుంచి 1,50,00,000 ఉంటుందట మార్కెట్లో, షోరూమ్ ప్రైస్. సో నెక్స్ట్ లెవెల్ అనిపించింది అది. బికాజ్ మెగాకి మంచి టైం వచ్చింది అన్నదానికి ఉదాహరణ, మొదటగా ఓజీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టింది. సో ఆ బ్లాక్ బస్టర్ కొట్టే సందర్భంగా కారుని గిఫ్ట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు సుజిత్ కి. అలాగే ఇప్పుడు ఫస్ట్ తమ్ముడు గిఫ్ట్ ఇస్తే ఇప్పుడు అన్నయ్య గిఫ్ట్ ఇచ్చారు. సో దీని తర్వాత ఎవరు ఉంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మెగా పవర్ స్టార్ ఇద్దరిని కలిపినటువంటి విస్ఫోటనం, విధ్వంసం. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నాయి రేపు ఇండియా వైడ్. సో పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత బుచ్చికి ఒక ప్రైవేట్ జెట్ ఇచ్చేయనా అని చెప్పేసి ఫ్యాన్స్ నిన్న సరదాగా ట్వీట్ చేశారు. నాకు నవ్వు వచ్చింది అనమాట. సో బుచ్చికి ఏమి ఇచ్చినా తక్కువే. సో అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో ఇది టాపిక్ మనశంకర్ వరప్రసాద్ గారు కాబట్టి 350 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ కలెక్ట్ చేసింది ఇప్పటి వరకు 14 days గా. సో ఇది 3వ వారం అనమాట. సో ఈ మూడో వారం కూడా సక్సెస్ఫుల్ గా, అంటే వర్కింగ్ డేలో కాస్త తగ్గినప్పటికీ గాను వీకెండ్కి వచ్చేటప్పటికి, అంటే శుక్రవారం నుంచి మూమెంటం అందుకుంటుంది. శుక్రవారం నైట్ షోస్ నుంచి ఆ శనివారం రోజంతా కూడా నెక్స్ట్ లెవెల్లో వెళ్తున్నారు జనాలు. అలాగే ఆదివారం అయితే ఇంక నెక్స్ట్ లెవెల్లో, దానికి డబల్. శుక్రవారం శనివారం కలిపితే ఆదివారం ఆ రేంజ్ లో వస్తుంది అనమాట. సో బుక్ మై షోలో కావచ్చు, ఇంకా ఆఫ్లైన్ లో ఏ రేంజ్ లో తిరుగుతున్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఈజీగా లాంగ్ రన్ లో, నేను ముందే చెప్పాను మీకు, ఇది 400 నుంచి 450, 450 నుంచి 500 ఈ మధ్యలో ఉంటుంది కలెక్షన్ అని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ తో 3 వారాలు కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ సండేతో, నెక్స్ట్ వారం వచ్చే సండేతో. సో ఖచ్చితంగా 400 కోట్ల నుంచి 450 కోట్లు ఖచ్చితంగా ఇది థియేటర్లో ఇంకో 4 రోజులు ఉంటుంది. ఈజీగా ఉంటుంది. సో ఇంకో 4 రోజులు మీన్స్ రిలీజ్ అయిన దగ్గర నుంచి 4 రోజులు అంటున్నాను నేను. ఇంకో 4 రోజులు అంటే ఇక్కడ నుంచి 4 రోజులు కాదు, మళ్ళీ దీన్ని వక్రీకరిస్తారు చాలా మంది. సో అదే అనమాట, దట్స్ ద అప్డేట్. ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే ఈ వీడియోలో మళ్ళీ చెప్తున్నాను, 400 నుంచి 450 కోట్లు లాంగ్ రన్. దట్ ఈస్ మెగాస్టార్ స్టామినా. మీరు ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 400 to 450, 450 to 500? కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.